ఆంధ్రప్రదేశ్లో ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు పెట్రోల్ బంకులు. డీజిల్ పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నారు జనం. ఈ నేపథ్యంలో డీజిల్ కోసం కన్నీళ్లు పెడుతున్నారు ఆక్వా రైతులు. కాళ్ళు పట్టుకుంటాం 500 డీజిల్ పొయ్యండి అంటూ వేడుకుంటున్నారు. వడ్డీలకు తెచ్చి రొయ్యలను పెంచుతున్నామని, చెరువుల్లో ఫ్యాన్ సీట్లు తిరగకపోతే రొయ్య పిల్లలు చచ్చిపోతాయంటూ కూడా ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ సరఫరా లేకపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయాయి వరి కోత మిషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే స్టాక్ ఉన్నటువంటి బంకుల వద్ద కిలోమీటర్లకు పైగా క్యూ లైన్లు కనబడుతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత అంశం, మరీ ముఖ్యంగా కృత్రిమ కొరత ఇష్యూ మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు వాహనదారులకి, రవాణా వ్యవస్థకి మాత్రమే ఇబ్బందికరంగా మారినటువంటి ఈ పెట్రోల్ డీజిల్ కొరత అంశం తాజాగా ఆక్వా రైతుల మెడలు కూడా చుట్టుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రొయ్య పిల్లలను తెచ్చి చెరువులో వేసి ఫ్యాన్ సీట్లు అమర్చి వారికి కావలసినటువంటి టెక్నాలజీ ఆ మిషన్లు పెట్టి పదే దాంట్లో ఉండేటువంటి పరంపర ఆ ప్రక్రియ చేపట్టేటువంటి రొయ్య రైతులు మాత్రం తాజాగా నష్టాల బాట పట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాళ్ళు పట్టుకుంటాం 500 రూపాయల డీజిల్ పొయ్యండి కూడా ఆక్వా రైతులు వేడుకుంటున్నారు. వడ్డీలకు తెచ్చి మరీ రొయ్యల్ని పెంచుతున్నామని, చెరువుల్లో ఫ్యాన్ సీట్లు తిరగకపోతే రొయ్య పిల్లలు చచ్చిపోతాయంటూ కూడా ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతుల ఆవేదన పైన మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. మరీ ముఖ్యంగా ఏదైతే పెట్రోల్ బంకుల వద్ద వారు వచ్చి మాట్లాడేటువంటి తీరు, వారి ఆవేదన చెప్పుకునేటువంటి తీరును మాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితులే కనబడట్లేదు. ఇప్పుడు వ్యవసాయ రంగం మాత్రమే కాదు, అన్ని రంగాలపైన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. విశాఖపట్నం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పక్కన ఉన్న పెట్రోల్ బంకులో ఆటో డ్రైవర్లు చూడండి ఎంతమంది వేచి ఉన్నారు డీజిల్ కోసం. విశాఖపట్నం బుల్లైకాల స్వర్ణభారతి స్టేడియం పక్కన ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర ఒక్కసారి మన ఎదురుగా ఒక చిన్న ఆటో డ్రైవర్ ఉన్నారు, అతను అడుగుదాం. అన్న ఒకసారి చెప్పండి, డీజిల్ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? 2 గంటలు చెరువుల్లో ఉండి ఇక్కడికి వచ్చాము. అక్కడ దొరకట్లేదు, రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. రోడ్డు మొత్తం ఎక్కడ దొరకలేదు, ఇప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్డు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను అలాగంటే కాశీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్ చెప్పండి, కేవలం అన్ని రంగాలు మాత్రమే కాదు, తాజాగా ఆక్వా రంగం కూడా పెట్రోల్ డీజిల్ కొరతతో మాత్రం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరత తీవ్ర రూపం దాల్చి రైతులు, ఆక్వా రైతులు, అటు ఆటో డ్రైవర్లు, సామాన్య ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇంధనం కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. లిమిట్ల పేరుతో ఇచ్చే సరఫరా వల్ల రైతులు అయితే కోతల ఆపాల్సి అయితే వస్తుంది. ఆక్వా రైతులు చెరువులో ప్రాణం పెట్టి పెంచిన రొయ్యలను అయితే కాపాడుకోలేని పరిస్థితి అయితే ఇప్పుడు చూసుకుంటున్నాం. అటు ఆటో డ్రైవర్లు కూడా డీజిల్ దొరకక వాహనాలు అయితే నిలిపేసి వస్తుంది. ఈ పరిస్థితిలో ప్రజల జీవనం కూడా పూర్తి దెబ్బతిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు చూసుకుంటే ఒక ప్రాంతంలో మీ కాళ్ళు పట్టుకుంటాను, వడ్డీలకు డబ్బులు తెచ్చి రొయ్యలు పెంచుతున్నాను, చెరువులు ఫ్యాన్లు తిరగక నా రొయ్యలు పిల్లలు చచ్చిపోతున్నాయంటూ కూడా రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం, పరిస్థితిని పరిశీలిస్తామని చెప్తుంటే మరోవైపు నేల మీద పరిస్థితి మాత్రం మారడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పెట్రోల్ బంకులు పూర్తి స్థాయిలో అయితే తెరుచుకోవడం అయితే నో స్టాక్ బోర్డులు పెట్టడం సాధారణమైపోయింది. ఎక్కడ స్టాక్ ఉంటే కిలోమీటర్ మెరైతల్ క్యూ లైన్లు అయితే కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు అదేవిధంగా నీటి మోటార్లు కూడా నిరంతరం అయితే నడవాల్సిన సమయం. పెరిగిన ఉష్ణోగ్రతలో నీటి నాణ్యత ఏదైతే సమస్యల వల్ల ఇంధన వినియోగం మరింత అయితే పెరుగుతుందో, అయితే డీజిల్ దొరకక రైతులు పేపాలు పట్టుకుని బంకుల వద్ద అయితే పడిగాపులు పడుతున్నాయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో 1000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా అయితే రోజుకు కనీసం 30 లీటర్ల వరకు కూడా డీజిల్ అయితే అవసరం పడుతుంది. కానీ సరఫరా లేకపోవడంతో చెరువుల ఆక్సిజన్ స్థాయి అయితే తగ్గి రొయ్యలు అయితే చనిపోతున్న భయం అయితే రైతులను వెంటాడుతుంది. మరోవైపు చూసుకుంటే ఒక రైతు చెప్తుంది ఏంటంటే 4 ఎకరాల చెరువులో సాగు చేస్తున్నాను, ఎకరానికి ఒక 60,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టారు. నీటి సమస్యలు, అటు సముద్రపు ఉప్పు నీటి ప్రభావం పెరగడంతో ఇంధనంపై ఆధారపడాల్సి అయితే వస్తుంది. కానీ డీజిల్ లేక ఈ పరిస్థితులన్నీ ఆగిపోయినాయి. కానీ ఈ పరిస్థితుల్లో కొందరు రైతులు అయితే మధ్యలోనే సాగు ఆపాల్సి వస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటి కొన్ని బంకుల వద్ద అయితే వాహనాలు కూడా భారీగా తిరుగుతున్నాయి. కూపన్ ఇచ్చినా సరే అవి కేవలం 5 నుండి 10 లీటర్లు మాత్రమే పరిమితంగా అందుతుంది. ఇటు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కానీ రైతులకు పూర్తి అవసరాలను తీర్చడం లేదని చెప్తున్నారు. ఒక ఎకరానికి అవసరమయ్యే డీజిల్ కూడా అందక రైతులు రాత్రి పగళ్ళు కూడా తేడా లేకుండా వేచి ఉండాల్సి వస్తుంది. ఇది కేవలం సమస్య మాత్రమే కాదు, అటు ఆటో డ్రైవర్లు రోజువారీ ఆదాయం కూడా కోల్పోతున్నారు. సామాన్య ప్రజలు కూడా ప్రయాణాలను అయితే ఇబ్బంది పడుతున్నారు. మొత్తం వ్యవస్థ ఇంధన కొరతతో స్తంభించిపోయింది. ఖచ్చితంగా, ఎందుకంటే రైతులు మాత్రమే అవస్థలు పడడం లేదు, ప్రతి ఓ రంగం మీద పడుతుంది కాబట్టి. సో ప్రత్యామ్నాయ చర్యల మీద లేదా ప్రత్యామ్నాయాల మీద ఏమైనా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది? అసలు ప్రత్యామ్నాయం అనేది ఉందా దీనికి ఆక్వా రైతులకు సంబంధించి? ప్రస్తుతానికి అయితే ఎక్కడా కూడా ఏ రైతును కూడా, అటు వరి రైతు, అటు ఆక్వా రైతు, ఏ ఆటో డ్రైవర్ని, ఎటువంటి సామాన్య ప్రజలకు కూడా ఒక సమస్య తీరే విధంగా అయితే పరిష్కారం రావట్లేదని చెప్తున్నారు ప్రతి రైతు కూడా. ఎందుకంటే చూసుకుంటే మనకి ప్రతి ఏరియాలో, అంటే జిల్లా వ్యాప్తంగా కానివ్వండి, అటు నియోజకవర్గ వ్యాప్తంగా కానివ్వండి, అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే మీకు టోకెన్ల రూపాన్ని తీసుకొచ్చి, మేము టోకెన్ పాయింట్ ఆఫ్ తీసుకొచ్చి మేము లిమిటెడ్ గా ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఒక రైతుకి, ఒక ఆక్వా రైతు లేదా ఒక వరి రైతుకి లిమిటెడ్ గా ఇస్తే ఎక్కడ సరిపోతుంది అని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేస్తున్న సరఫరాను అయితే సాధన స్థితికి అయితే తీసుకురావాలని, అదేవిధంగా పెట్రోల్ బంక్ యాజమాన్యులు కూడా నిల్వలు దాచకుండా పారదర్శకంగా అమ్మకాలు చేయాలని చెప్పి, అటు ఆయిల్ కంపెనీలు రాష్ట్రానికి తగినంత ఇంధనం కూడా సరఫరా చేయాలి. అదేవిధంగా రైతు కష్టాన్ని, ప్రజల ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు అయితే తీసుకోవాల్సిన అయితే అవసరం అయితే చాలా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు స్పందించకపోతే చేతికొచ్చిన పంటలు నష్టపోతాయి, రొయ్యలు మరణిస్తాయి, అటు ప్రజల జీవనం కూడా మరింత కష్టాల్లో పడే అవకాశం కూడా ఉంది. అందుకే అధికారులు, అటు ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు కూడా అందరూ కలిసి సమస్యను కూడా పరిష్కరించిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సాయిరామ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో పెట్రోల్ బంకులు ఇంకా తెరుచుకోలేదు. డీజిల్, పెట్రోల్ కొరత కోసం మరీ ముఖ్యంగా మాత్రం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీని ప్రభావం వల్ల సామాన్య ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డీజిల్ కోసం కన్నీరు పెడుతున్నారు ఆక్వా రైతులు. కాళ్ళు పట్టుకుంటాం, 500 రూపాయల డీజిల్ పోయండి అంటూ కూడా వారు వేడుకుంటున్నారు. వడ్డీలకు తెచ్చి రొయ్యలు పెంచుతున్నాం, చెరువుల్లో ఫ్యాన్ సీట్లు తిరగకపోతే రొయ్య పిల్లలు చచ్చిపోతాయంటూ కూడా ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ సరఫరా లేకపోవడంతో ఎక్కడికక్కడ వరి కోత మిషన్లు కూడా ఆగిపోయిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే స్టాక్ ఉన్నటువంటి బంకుల వద్ద కిలోమీటర్లకు పైగా క్యూ లైన్లు కనపడుతున్నాయి. త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటూ సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.